నువ్వు నీ కొడుకు ఇద్దరికి సవాల్ విసురుతాను. ఈ డిఎస్సి మా హయాంలో జరిగిన నువ్వు ఆరోపణ చేస్తావు ఆ డిఎస్సి రెండు సిబిఐకి మేము రెడీ. మేము తప్పు చేయలేదు కాబట్టి నేను రెడీ అంటాను. మేము రెడీ అంటాను, నువ్వు రెడీనా? ఛాలెంజ్. చంద్రబాబు నాయుడు గట్టిగా అడుగుతాను, ఆయన కొడుకుని ఇద్దరిని. డిఎస్సి 2025 పైనే కాదు, 2018 గ్రూప్ 1 నోటిఫికేషన్ మీద కూడా సిబిఐ ఎంక్వైరీకి మేము రెడీ. మేము తప్పు చేయలేదు కాబట్టి తలెత్తుకొని గట్టిగా అడుగుతున్నాం, నువ్వు రెడీనా అని అడుగుతాను. రెడీ అయితే వెంటనే లెటర్ రాసి అప్పటి డిఎస్సి పరీక్షకు, అంటే మా హయాంలో జరిగిన డిఎస్సి పరీక్షకు ఇప్పుడు డిఎస్సి పరీక్షకు ఇప్పుడు అదేంటే ఏపీపీఎస్సీని డిఎస్సిని చాలు. ఏపీపీఎస్సి అప్పుడు ఏపీపీఎస్సి ఇప్పుడు ఏపీపీఎస్సికి రెండు పబ్లిక్ సర్వీస్ కమిషనే కదా, పరిధిలోకి వస్తాయి కదా రెండు కూడా. డిఎస్సి అప్పటి ఏపీపీఎస్సి పరీక్ష ఇప్పుడు డిఎస్సి మాదిరిగా పేపర్ లీకేజ్ అనేది ఇంతకుముందు నేను చెప్పిన కొన్ని అప్పటికి ఇప్పటికీ మధ్య తేడాలు చెప్పిన. తేడాలు ఏంటి? ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ పరీక్షే రాయకుండా నువ్వు టీచర్ ఉద్యోగాలు ఇస్తూ ఉన్నావు. ఇంతకుముందు ఎప్పుడైనా జరిగిందా? జీవోలు ఇచ్చింది సాక్షాత్తు ఎడ్యుకేషన్ మంత్రి అనే వ్యక్తి సంతకాలు లేకోకుండా, ఎడ్యుకేషన్ మంత్రి కాంకరెన్స్ లేకుండా జీవోలు ఇవ్వగలుగుతారా? అంటే డైరెక్ట్గా జీవోలు నువ్వే ఇచ్చి వ్యవస్థను ఫెసిలిటేట్ చేసి 372 మందికి ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత మళ్ళీ జీవోలను రద్దు చేసినాం. గేట్లు ఎత్తినాం, 372 మందిని నింపినాం, మళ్ళీ గేట్లు మూసేసినాం. ఇది డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారి కొడుకే ఎడ్యుకేషన్ మినిస్టర్. మరి ఇది బిగ్గెస్ట్ ఫ్లా. చరిత్రలో ఇంతవరకు ఎప్పుడూ కూడా డిఎస్సి పరీక్షే రాయాల్సిన అవసరం రాయకుండానే టీచర్ ఉద్యోగాలు వచ్చిన పరిస్థితి చరిత్రలో ఎప్పుడు లేదు. ఫస్ట్ టైం ఇది జరుగుతుంది. అప్పటికి ఇప్పటికీ తేడా. రెండో తేడా, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ ఫస్ట్ ర్యాంక్ ఎలా వచ్చింది? వచ్చిన ఆ వ్యక్తికి నువ్వు ఎందుకు మెరిట్ లిస్ట్ మార్చినావు? మెరిట్ లిస్ట్లో తన పేరు ఫస్ట్ వచ్చి తర్వాత మెరిట్ లిస్ట్లో తన పేరు లేకుండా ఎందుకు చేసినావు? తన ఐడిని ఎందుకు బ్లాక్ చేసినావు? తన కాల్ లెటర్ ఎందుకు పంపలా? తనకు ఉద్యోగం ఎందుకు ఇవ్వాలా? అంటే లీక్ అయిందని క్లియర్ కట్గా ఎస్టాబ్లిష్ అవుతా ఉన్న ఫ్యాక్షన్. బేరసారాలు జరిగినట్టుగా క్లియర్గా ఆడియో వీడియోలు కనిపిస్తూ ఉన్నా కూడా నువ్వు తీసుకున్న యాక్షన్ ఏంది? కనీసం టెలిఫోన్ నెంబర్ కనిపిస్తూ ఉన్నా కూడా సస్పెక్ట్ అని రాస్తావే తప్ప పేరు రాయలా. అంటే నిర్వీర్యం ఎలా చేస్తున్నావు అనే దానికి నిదర్శనం. స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపిస్తావు, అరెస్టులు లేవు, యాక్షన్ లేదు. మరో కేసులో ఏకంగా 14 లక్షలు డబ్బు ట్రాన్స్ఫర్ ఎవరికి చేసినారో, డబ్బు ట్రాన్స్ఫర్ జరిగినా కూడా ఆ మనిషిని అరెస్ట్ చేయరు, విచారణ చేయరు. సో క్లియర్ కట్గా అప్పటికి ఇప్పటికీ తేడా. మీ పర్సనల్ ఇన్వాల్వ్మెంట్స్ అన్నీ క్లియర్గా ఉన్నాయని క్లియర్గా అర్థమవుతాం. అప్పట్లో అసలు అది 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 అప్పట్లో అధికారులు అసలు ఏపీపీఎస్సీ అనేది ఇట్స్ ఇండిపెండెంట్ బాడీ, అటానమస్ బాడీ. అందులో పెద్ద పెద్ద ఆఫీసర్లు అందరూ దాంట్లో ఉండి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. ఇలాంటి దాంట్లో దొరలా. నువ్వేదో తప్పుడు ఆరోపణలు చేయడం తప్పనిచ్చి
ఎవరికి వెస్టెడ్ ఇంట్రెస్ట్లు అంతకన్నా లేవు. పైగా మా ప్రభుత్వం రాకమునిపే ప్రిలిమ్స్ కూడా మీరే అయిపోయి చేసినారు. మేము ప్రిలిమ్స్లో పాస్ అయిన వాళ్ళకే మా వాళ్ళు మా ప్రభుత్వంలో తర్వాత మెయిన్స్ కండక్ట్ చేసి మాన్యువల్ కరెక్షన్స్ చేసి కోర్టు ఆర్డర్ల ప్రకారం కోర్టు ఆధ్వర్యంలోనే ప్రతి ప్రక్రియ జరిపి ఉద్యోగాలు ఇచ్చినారు. ఏం తప్పులు జరిగినాయి? కరెక్ట్గా జగన్ ఇంటికి నేను తిప్పి కొడితే 200 మీటర్లు కొట్టలేను. ఐఎమ్ రెడీ ఫర్ డిబేట్ ఎనీ టైం. రమ్మని చెప్పండి. ఐఎమ్ రెడీ ఫర్ డిబేట్ అండ్ డిస్కషన్. అంతేగాని ఏసీ రూముల్లో కూర్చుని మాకు లెక్చర్లు ఇవ్వాల్సిన అవసరం. వాస్తవాలు ఉంటే బయట పెట్టండి. ఒకటని నిరూపించాడా? అయ్యా 240 కేసులు వేసాం, ఎందుకు ఆపలేదు డిఎస్సీ ప్రాసెస్? పారదర్శకంగా నడిపించాం. స్పోర్ట్స్ కోట కూడా పకడ్బందీగా నడిపించాం. జగన్ ఎన్ని జనంలో ఎత్తినా డిఎస్సీని ఆపలేడు రాబాయ్. ఎందుకంటే పారదర్శకంగా నేను నడిపించాను. గతంలో పడిన కేసులని తీసుకుని ఏ ఇంజిన్లో పెట్టి ఏ కారణాల వల్ల కేసు పడినాయి, సబర్బాల్ జడ్జిమెంట్, హారిజాంటల్ వర్టికల్ రిజర్వేషన్ అంటే ఏంటి, ఎందుకంటే వెరీ కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ అని నేను ముందర నేర్చుకుని స్టడీ చేసి పర్ఫెక్ట్ నోటిఫికేషన్ వేసి భారతదేశ చరిత్రలోనే ఎక్కడి జరగని విధంగా మేము నోటిఫికేషన్ చేశాం. అందుకే 150 రోజుల్లో 16,000 టీచర్ పోస్టులు భర్తీ చేశాం. మళ్ళీ టెట్ ఎగ్జామ్ జరుగుతుంది, డిఎస్సీ నోటిఫికేషన్ ఇస్తాం, మళ్ళీ డిఎస్సీ ఎగ్జామ్లు జరుగుతాయి, మళ్ళీ టీచర్ అపాయింట్మెంట్లు జరుగుతాయి. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. మేము సాక్షి క్యాలెండర్ ఇవ్వట్లేదు, జాబ్ క్యాలెండర్ ఇస్తున్నాం. 10,000 ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ ఇస్తున్నాం. దయచేసి నిరుద్యోగ యువకులు చెప్తున్నా, దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ వర్టికల్ హారిజాంటల్ రిజర్వేషన్. ఫస్ట్ టైం హారిజాంటల్ రిజర్వేషన్ అమలు చేశాం. అది తెలుసుకోవాల్సిన బాధ్యత మీ పైన నా పైన ఉంది. ఇది హారిజాంటల్ రిజర్వేషన్ పాటించకపోతే సబర్వాల్ జడ్జిమెంట్ అనేది ఉంది. ఆ జడ్జిమెంట్ అడ్డంగా పెట్టుకుని ఈ వైకాపా పార్టీ మళ్ళీ కోర్టులో వేసి స్టే తీసుకొస్తారు. ఈ వైకాపా పార్టీకి చెందిన నాయకులే 240 కేసులు వేశారు స్వామి. 240 కేసులు వేశారు. దాంట్లో 43 కేసులు ఇప్పటికీ కోర్టు డిస్మిస్ చేసింది, మిగతా అంతా హియరింగ్ చేసింది. నేను పారదర్శకంగా నడిపించాం, మా డిపార్ట్మెంట్ పారదర్శకంగా నడిపించింది. నాకు ఎలాంటి సందేహం లేదు. ఫుల్ ప్రూఫ్గా చేశాం. అండ్ వాస్తవంగా మీరు చూస్తే 5 సంవత్సరాలు జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఒక డిఎస్సీ చేయాల, గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇవ్వాల, గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇవ్వాల, జాబులు భర్తీ చేయలేదు. ఒక ప్రభుత్వ ఉద్యోగం కూడా భర్తీ చేయలేదు. ఆయన పెద్ద పెద్ద మాటలు చెప్తారు. అసలు ఆయనకేం అర్థం అవుతుంది స్వామి? ఒక డిఎస్సీ చేస్తే వర్టికల్ హారిజాంటల్ రిజర్వేషన్ ఏంటో ఆయనకు అర్థం అవుతుంది. ఒక డిఎస్సీ చేయకుండా, ఒక్క టీచర్ పోస్ట్ ఇవ్వకుండా మా పైన మాడే హక్కు మీకు ఎట్టొచ్చింది స్వామి? మీరు ముందర సబ్జెక్ట్ తెలుసుకోండి. ఆయన ఏమన్నాడు? అసలు ఎక్కడ మేము రిజల్ట్స్ బయట పెట్టలేదు, ఏం లేదు. మళ్ళీ ఆన్లైన్ ఆయనే ఓపెన్ చేసి చూపించాడు ప్రెస్ మీట్లో. మీరు చూసారా లేదు? ర్యాంకులన్నీ మళ్ళీ ఆయనే చదివి చెప్తున్నాడు. మళ్ళీ అది ఎక్కడి నుంచి వచ్చినట్టు ఆన్లైన్ కదా. అంటే ఒక అబద్ధం 10 సార్లు చెప్పి నిజం చేసాం. ఆయన ప్రయత్నిస్తున్నాడు. ఇప్పుడు మళ్ళీ కులం కూడా తీసుకొచ్చాడు. దౌర్భాగ్య స్థితి ఏంటంటే 2014 నుంచి 19 ఇట్లనే వాళ్ళు ఏం చెప్పారంటే ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళందరినీ డిఎస్పీ చేశారు. ఆనాడు ప్రజలు నమ్మారు. వాళ్ళ అధికారులకు వచ్చిన తర్వాత మేము శాసనసభ సాక్షిగా ప్రశ్న అడిగాం, ఎంతమంది డిఎస్పీలు ఆ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళని ప్రమోట్ చేశారు. తిరిగి చూస్తే 4-5% ఉంది.